హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతటి వాడినైనా ఫిదా చేసేసే మసాలా వంకాయ ఈరోజు మన స్పెషల్. తయారీ విధానం: ముందుగా వేరుశెనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి దోరగా వేయించుకుందాం. తర్వాత కొద్దిగా ధనియాలు, అలాగే కొద్దిగా నువ్వులు, జీలకర్ర, వెల్లుల్లి, అలాగే కొద్దిగా చింతపండు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చివరిగా కరివేపాకు. ఈ మిశ్రమాన్ని చక్కగా దోరగా వేయించుకోండి. చల్లారిన తర్వాత చక్కగా గ్రైండ్ చేయండి. శుభ్రమైన నీటిలో కొద్దిగా ఉప్పును కలుపుతాం. వంకాయలన్నీ చక్కగా 4 పక్షాలుగా కోసి ఈ ఉప్పు నీటిలో వేయండి. అలాగే ఇంకో చేత్తో ఛానల్కి ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ వంకాయలను కాసేపు నూనెలో మగ్గనిద్దాం. ఒకసారి చెక్ చేసి జెంటిల్గా టాసప్ చేయండి. మరి కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇవి చక్కగా మగ్గిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని చక్కగా ఫిల్ చేయండి. నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదూ. ఇలా సిద్ధం చేసి పెట్టుకున్న అన్ని వంకాయలను మరొకసారి అదే ప్యాన్లో 1-2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి మరి కాసేపు మగ్గనివ్వండి. చక్కగా ప్యాన్లో ఇవన్నీ పేర్చేసి ఆ మిగిలిన మసాలా పౌడర్ను కూడా వీటిపై చల్లేయండి. వేడివేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యిని దట్టించి ఈ వంకాయతో తింటుంటే ఉంటుంది. సన్నని సగ మీద మరొకసారి మగ్గనివ్వండి. 1-2 నిమిషాల తర్వాత వేడివేడి అన్నంలోకి సర్వ్ చేయండి. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.